నిన్న నేను ట్విట్టర్లో ట్వీట్ చూసిన గా తెలంగాణ మన భారతదేశానికి నేపాల్కు బార్డర్ మధ్యలో ఓ బ్యారేజ్ కట్టిరంట. అది ఇప్పటికి కూలిపోతూనే ఉంటుంది, అది కుంగుతూనే ఉంటుంది, దాన్ని రిపేర్ చేసుకుంటూనే ఉంటారు, అది వాడుకుంటూనే ఉంటారు. దేనికి? వాళ్ళు ఆ నీళ్ళు వాడుకోవాలి కాబట్టి, ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. అసలు బ్యారేజ్కు ఇంకా నేను ఒక మహానుభావుడు, ఒక మేధావి, ఇక ఈయనని మేధావి అందామా మేధావి అందామా, ఇలాంటి బ్యాచ్ అంతా కూడా తయారైపోయి ఈ మేధావి గారు నిన్న చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? ఇక ఇది కూడా ఒక శాటిలైట్ ఛానల్ మిత్రులారా. జనాలు మొత్తం శాటిలైట్ ఛానల్లో పెట్టేసి ఒక నెగిటివ్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకో ఇది కూడా ఇందులో ఆయన కూర్చొని ఏమంటాడు, మేడిగడ్డ బ్యారేజ్కి శ్రీశైలం డ్యామ్కి మిగతా డ్యాములకు పోలిక పెడతాడు. బ్యారేజ్కి డ్యామ్కి తేడా తెలియకుండా వీళ్ళ కూర్చొని వీళ్ళు విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వయసు పెద్దది, నాలాంటి వాడు చెప్తే పిల్లగాడు బచ్చగాడు కొంత ఆవేశంగా మాట్లాడతారని చెప్పేసి కొట్టి పడేస్తారు. ఈ వయసు పెద్దది కదా, ఆయన సుకుమారంగా ఇది ఎట్లుంటుందంటే అది ఎట్లుంటుందంటే అని చెప్పేసి కొంత సుకుమారంగా చెప్పేసరికి జనాలకు అది మెల్లగా ఎక్కుతూ ఉంటుంది. కానీ ఆయన చెప్పేది మొత్తం తప్పే ఇందులో. ఎందుకు నాగార్జున సాగర్ కూలిపోలేదు అంటే, నాగార్జున సాగర్ డ్యామ్, అది డ్యామ్ అనేది రాక్ మీద కడతారు. రాయి ఏడ ఉంటుందో ఆ రాయి పోయిందాక పోయి చూసి ఆ రాక్ మీద కడతారు డ్యామ్ని. బ్యారేజ్లను రాళ్ళ మీద కట్టరు. రాళ్ళు ఉంటే రాళ్ళ మీద కడతారు, రాళ్ళు లేకపోతే ఇసుకలోనే కడతారు. ఆ తెలివి లేకుండా, అదేమి లేకుండా ఇంకేమంటాడు, నాగార్జున సాగర్ ఒక్కసారి కూడా పోలేదు అంటాడు. నాగార్జున సాగర్ కడుతుంటేనే ఎడమ భాగం అంతా కుంగింది. ఆ సోయ ఆయనకు తెలియక కాదు, తెలుసు, కానీ అది కప్పు పెడతారనమాట. ఆయనకు బాగా నాలెడ్జే ఉంటుంది. నాగార్జున సాగరు నిర్మాణం అవుతుంటేనే ఎడమ భాగం మొత్తం కుంగిందన్నటువంటి అంశం ఆయనకు కూడా తెలుసు. కానీ అది చెప్పకుండా అది అద్భుతంగా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు మన ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు 25 ఏళ్ళు ఉన్నటువంటి పోరగాళ్ళకి తెలియదు కదా, అది ఎప్పుడో జమ్మాన్లో కట్టింది ఆయన. కాబట్టి ఒక నరేషన్ని క్రియేట్ చేయాలి, ఒక రకమైనటువంటి ప్రచారాన్ని బాగా బలంగా చేయాలి. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం. ఇట్లా చూడండి ఎంత చెప్తారు ఆయన. ఇగో ఇష్యూ ఏంటి, కాళేశ్వరంలో తేలాల్సిన అంశం ఏంటి. సో కాళేశ్వరంలో సంథింగ్ హాస్ హ్యాపెండ్ అయితే అందులో ఒప్పుకోవాల్సిందే. అది చిన్నదా పెద్దదా, అది కేవలం ఒక పిల్లర్ కుంగడమా, లేదా ప్రాజెక్ట్ కు పెద్ద డ్యామేజ్ జరిగిందా, లేదా ఒక పిల్లర్ కుంగితే 10 పిల్లర్స్ రీకన్స్ట్రక్ట్ చేయాలా, అసలు ఈ పిల్లర్ కుంగటానికి యాంత్రిక లోపమా, మెకానికల్ ఎర్రరా, లేదా మానవ తప్పిదమా, క్వాలిటీ కంట్రోల్ లోపమా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఏమీ జరగలేదనే తప్పే. ఎందుకంటే ఇప్పటికీ మనకు తెలుసు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు, ఇంతవరకు మనం ఎప్పుడన్నా చరిత్రలో విన్నామా? నువ్వు విన్నావు కానీ చెప్తలేవాడు. నాగార్జున సాగర్ డ్యామ్ గురించి, శ్రీశైలం డ్యామ్ గురించి, మిగతా వాటి గురించి చెప్తా ఉంటాడు ఆయన. సో ఇట్లా తప్పుడు విషయాలను ప్రచారం చేసే బ్యాచ్ మొత్తం తయారైంది. వాస్తవాలను చెప్తలేరు వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, ఆ కుర్చీని, ఆయన ప్రభుత్వాన్ని కాపాడాలి. మేము ఎన్నో తప్పుడు విషయాలు ప్రచారం చేసి కేసీఆర్ దింపగలిగినాం. ఎవరికి దోషంతా వాడు. ఓడేమో డప్పేసుకొని కొట్టి తిరగబట్టి చెప్పబట్టే, ఓడేమో బయటకు పోయి మైకులు పెట్టుకొని చెప్పబట్టే, ఇట్లా వేసి అందరూ ఒక సమూహం ఒకటేసారి వెళ్ళి నలుదిక్కుల అందరూ ఏకమయ్యి క్లియర్గా అది చేసిరు. సో కాబట్టి వీళ్ళు కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రచారం చేసిరు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రదేశాన్ని దింపేసిరు. మళ్ళీ ఈయనను కూడా వ్యతిరేకిస్తే అరే మీరే కదా ఇట్లా నెగిటివ్గా మాట్లాడదని ప్రజలు ఉంచుతారు. కాబట్టి దాన్ని సరి చేసుకోవడం కోసము రేవంత్ రెడ్డికి తప్పని పరిస్థితుల్లో వీళ్ళందరూ భజన చేస్తూ ఉన్నారు ఇంకా కూడా. కానీ వాస్తవాలు చెప్పండి. ఇప్పటికైనా నోటికి అన్నం తింటున్నప్పుడు, మనం తినేది అన్నమైనప్పుడు కొన్ని వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతకైనా ఉన్నది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం మిత్రులారా.